జగన్ చాలా బలంగా ఉన్నాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఇంతవరకు 153 సీట్లు అంటే చాలా బలం. 151 అంటే. ఇప్పుడు అలాంటి బలమైనటువంటి జగన్ ఢీకొనడంలో చంద్రబాబు అంటే టీడీపీ అండ్ జనసేన కూటమి సరైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళట్లేదు అనేది ప్రజల అభిప్రాయం. చాలామంది అనలిస్టులు మాలాంటి జర్నలిస్టుల అభిప్రాయం కూడా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు బలవంతుడు అంటున్నాడు. బలవంతుడు కాదు, ఫ్యాక్షనిస్ట్. దానివలన ఇదంతే కానీ అతనేం బాడీ బిల్డర్ వచ్చేసి అసలు ఫ్యాక్షనిస్టా రౌడియా పక్కకు పెడదాము. ప్రజలైతే పట్టం కట్టారు కదా, ఎవరు మిమ్మల్ని కాదని, తెలుగుదేశాన్ని కాదని. తెలియక కట్టారు, మరి ఏం చేస్తారండి? అంటే ప్రజలు అంత తెలియని వాళ్ళు అంటారు అంతే. అంటే పర్వాలేదు, రేపు పొద్దున మీకు అధికారం వస్తే మీకు తెలియక కట్టారని అని అనుకోవాలా? 2014లో ప్రజలు అంత తెలివైన వాళ్ళు, మీరు తెలియని వాళ్ళు అని అంటున్నారు. మీకు ఒకటి చెప్తాను, ఫ్రీగా ఇస్తున్నారంటే అదేంటనేది చూడకోకుండా ప్రజలు ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ దగ్గరికి పరిగెత్తారా లేదా? అది మీ హయాంలో కూడా పరిగెత్తారు. హయాంలో కూడా పరిగెడతారు. ప్రజలు అంత పేదరికంలో ఉన్నారు. నేను అనేది మా హయాంలో పరిగెత్తలేదు నేను అంటలా, పరిగెత్తారా లేదా అన్న. పరిగెత్తారా? అలాగే కొంచెం పరిగెత్తంలో హెవీగా పరిగెత్తారు. జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు. అయిన తర్వాత తెలిసింది వాళ్ళు పెట్టింది ఏమి లేదు అక్కడ ఏంటనేది తెలిసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పంచపక్ష పర్వాలను పెట్టేస్తారని మేము చెప్పాం. యాక్చువల్గా ఏదైతే సాధ్యాసాధ్యాలు ఉన్నాయో రాష్ట్రాన్ని గాడిలో పెడతానికి అప్పుడు ఎన్నుకున్నప్పుడు కూడా రాష్ట్రాన్ని గాడిలో పెడతానప్పటికే ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఆయన గాడిలో పెడతానికి ఆయన విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా చేశారు అనేది ఎక్కడ కనిపించింది? జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన బట్టే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం 5 సంవత్సరాల్లో గొప్పతనం బయటపడింది. ఇవాళ హైదరాబాద్ జరిగింది అంటే రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి జగన్ గొప్పగా చేశాడని చెప్తారు. చెప్తారండి, వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఎలా చెప్తారండి? ట్రాన్స్ఫర్ చేస్తే కదా. ఎందుకు చేస్తాడు? మేము జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయం కదా, విధ్వంసం కొన్నదాన్ని పడగొడతాం. అసలు మీరు ఏం చేస్తారు చెప్పట్లేదు కదా. నా ప్రశ్న అదండి. అసలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చేస్తే హైదరాబాద్ అలాగైంది అంటారు చంద్రబాబు నాయుడు? విజన్ నాయకుడు అండి సార్. ఇంకా హైదరాబాదు హైటెక్ సిటీ ఆ రోజులు అయిపోయినాయి సార్. ఇంకా అసలు ఇంకా వదిలేయండి. ఎప్పుడో గతం. ఇప్పుడు వృద్ధులు గతం అని చెప్పుకుని బతుకుతారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి అట్టా అయిపోయింది ఏంటి సార్? ఇంకా హైటెక్ సిటీ హైదరాబాద్ అయినా ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడరా మీరు? ఏముంది మరి మాట్లాడతా. మీరు ఆంధ్రప్రదేశ్ కి ఏం చేస్తారు? అమరావతి కడతా అంటే కట్నం లేదు కదా. 5 ఏళ్ళు టైం ఇచ్చారు. 5 ఏళ్లలో ఒకటి పూర్తి చేయలేదు. నేను అడుగుతున్నా జర్నలిస్ట్ గా, నేను అక్కడ అమరావతిని దగ్గరుండి చూసినటువంటి జర్నలిస్ట్ గా అడుగుతున్నా మిమ్మల్ని. అమరావతిని పూర్తి చేయడం లేదంటే ఎవరు అడ్డుపడ్డారు? అడ్డుపడతాం అంటే ఇప్పుడు చెయ్యకుండా ఎవరు అడ్డుపడ్డారంటే ఒకసారి ఇప్పుడు మనం పుట్టంతో 10 ఏళ్ళు మనకు వచ్చేయాలంటే వచ్చేది కాదు. ఒకసారి ఇంజనీర్ అయిపోతే అయిపోయేదేం కాదు. ఏదైతే ఉందో నెక్స్ట్ టైం కూడా 5 సంవత్సరాల్లో గెలిచి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే చాలా ముందు ఉండేది. అప్పుడు చాలామంది ఏం చేశారు, తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి వచ్చారు. అందరూ కూడా ఆంధ్ర బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఏదో ఒకటి డెవలప్మెంట్ అనేది జరుగుద్ది అని చెప్పి. కానీ ఎవరైతే తెలియక తెలంగాణలో డబ్బులు పెట్టుకున్నా వాళ్ళ రూపాయి 10 రూపాయలు అయింది, వీళ్ళ రూపాయి పావులైంది. ఎప్పుడైందండి? ఎప్పుడైంది? వెంటనే జగన్మోహన్ రెడ్డి అంత. సార్ నేనైతే అంట, నేనే ఇక్కడ నష్టపోయినటువంటి అమరావతి పేరు మీద నష్టపోయినటువంటి ఉద్యోగులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎవరైనా సరే ఈ పాపంలో జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పు అవుతుందో చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ తప్పు ఉందని నేను అంటా సార్. తప్పు అలా మీరు అది అనకూడదు. ఇప్పుడు అదే అంటే మీరు అనుకుంటే అనుకోవచ్చు, నా ప్రశ్న అండి, నా ప్రశ్న. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియవలసిన అవసరం అంతా ఉంది కదండి. నేను అదే అడిగాను, మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 33,000 ఎకరాలు ఇస్తానన్నప్పుడు ముందు 3,000 ఎకరాలు అంటే అబ్బే 30,000 ఎకరాలు ఉండాలని చెప్పిన మాట అసెంబ్లీ సాక్షిగా ఉందా లేదనేది మీరు చూశారు. వచ్చిన తర్వాత సరే దాంట్లో ఏదో ఇది జరిగింది, భూములన్నీ కూడా బినామీలు చేశారు. ఏదైతే బినామీలు అన్నారో ఆ బినామీలని ఆపి మిగతా దాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలే? 3 రాజధానులు ఎందుకన్నాడు? నేననేది మీరు తప్పు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి 10 పైసలు ఉంటే 90 పైసలు తప్పు జగన్మోహన్ రెడ్డి ఉంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ విధ్వంసం అనేది మొదలుపెట్టాడు. నేనేది పడగొట్టడం అనేది ప్రజావేదిక ఉంది, హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయొచ్చు కదా. ఏదన్నా ప్రజల సొమ్మే కదా అది. సార్ మీరు ఎన్నాళ్ళు బట్టి రాజకీయాలు ఉన్నారు? మీ వయసు ఎంత? నా వయసు ఉంది 55. అంటే దాదాపు 40 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు కదా. ఇదంతా ఇక్కడ కనబడుతుంది ఆన్సర్. నేను చంద్రబాబు నాయుడు గారి కోసం అడిగితే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం చెప్పారు. అట్లా కాదు. నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. 2014 నా క్వశ్చన్ పూర్తి అవుతుంది. మీకు అవకాశం ఇస్తే నాకు అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే మీ తెలివితేటలతో నన్ను వేరే చోట పంపించేస్తాను. అందుకని నన్ను కొంచెం కాన్స్టెంట్ గా అడిగిన 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. అమరావతిలో ఒకటి కూడా పూర్తిగా పూర్తి చేయలేదు.
ఒక రోడ్డో లేదంటే ఒక కన్స్ట్రక్షనో లేదంటే ఒక అఫీషియల్ బిల్డింగో ఒక ఊరో పూర్తి చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని జనం నమ్మి ఉండేవారు. కానీ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఒకటి 10%, ఒకటి 5%, ఒకటి 20%, ఒకటి 80% కూడా అటట అని అన్ని తాత్కాలికం అన్నారు. ప్రజలు ఎలా నమ్ముతారండి? మరి అవకాశం ఇచ్చినప్పుడు చేయాలి కదా. మీరే అన్నారు ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది అని, రాజధాని కట్టాలంటే ఒక 20-30 ఏళ్ళు పట్టుద్ది, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ 20-30 ఏళ్లలో చేసే పనిని 5 ఏళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అలా హామీ ఇచ్చారు. 5 ఏళ్ళలో పూర్తి చేస్తానని నేనేం చెప్పలే, రాజధాని కడతానని ఆయన చెప్పాడు. అయ్యేటప్పుడు 10 ఏళ్ళు మనకు ఉమ్మడి రాజధాని ఇచ్చాడు ఆయన. 2016లో అక్కడ నుంచి ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో 2016లో రాజధాని కడదామని చెప్పి భూములు పొందాం అనేది ఏదైతే గవర్నమెంట్ రెండిట్లకి తెలిసే జరిగింది. అసెంబ్లీలో పెట్టారు, అసెంబ్లీలో అందరూ ఆమోదం చేశారు, కడతాం మొదలుపెట్టారు. మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. అక్కడ కట్టిన బిల్డింగులు 40 అంతస్తులు 50 అంతస్తుల బిల్డింగులు 3 ఏళ్ళు అయ్యే పరిస్థితి ఉన్నాయా చెప్పండి మీరు? ఎన్ని ఆ విధంగా మిగిలిపోయినాయి? మీరు డెవలప్మెంట్ అనేది మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి కట్టాడు వాడికే వస్తుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకటే పని, అమరావతికి పేరు ఉండకూడదన్న ఉద్దేశంతో చేశారు. జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తే, మీరు అంటున్న చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడుతున్నా, అది కంటిన్యూ చేస్తే చంద్రబాబు నాయుడు పేరు బయటకు వచ్చేది. ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఇందాక హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు కట్టిన ఏమో అదే చెప్పుకుంటున్నారు అనేది, అదే పేరు అమరావతికి కూడా చంద్రబాబు నాయుడు అంటారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆలోచించి దీన్ని విధ్వంసం చేశాడు. అది అభివృద్ధి కనిపించాలి అని అంటే తండ్రిని బట్టే కొడుకు. మీ ఆన్సర్లోంచి నేను క్వశ్చన్ వేస్తాను, అడగండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి విధ్వంసం చేశాడు అంటున్నారు, అంటే ఇంకొక లీడర్ వచ్చి విధ్వంసం చేస్తే ఫెయిల్ అయిపోయేంత ఫెయిల్యూర్ ప్లానా ఇది తెలుగుదేశం పార్టీది? ఫెయిల్యూర్ ప్లాన్ అంటే మరి అంతే కదండి. ఇప్పుడు మీరు ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు. అంటే ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆపేస్తే ఆగిపోయేంత బలహీనమైన ప్రణాళిక ఎందుకు రూపొందించాలి? వెళ్ళాలి కదా, వ్యవస్థ అది. బిల్లులు పాస్ చేసి ఏంటి రాజధాని కాదని చెప్పి 3 రాజధాని బిల్లు అసెంబ్లీలో ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు రాజ్యాంగాన్నే మరి ఇప్పుడు చేయగలిగిన పరిస్థితిలోకి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు అంబేద్కర్ విద్యా విధానాన్ని మార్చి జగన్ విద్యా విధానం చెప్పుకుంటే కూడా పెట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని అంటే, అదేవిధంగా పతీరి కూడా మండలం రద్దు అన్నాడు, మళ్ళీ ఎందుకులే మండలం మనకు వస్తారు, మనకి లీడర్లు ఇదవుతారన్న ఉద్దేశంతో మళ్ళీ ఇచ్చేశారు. ఏంటంటే అప్పుడు ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకోవడం, ఇది అనుకోవటం. 22.5 సంవత్సరాల్లో మంత్రులు రద్దు అన్నాడు, ఎవరు రద్దు అయ్యారో ఎవరనేది తెలియదు, మళ్ళీ ఇంకొకరు పెట్టారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధానం ఏంటంటే ఒక పరిపాలన చేతకానట్టు చేశాడు కాబట్టే ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. అంటే అసెంబ్లీలో ఏదైనా చేయొచ్చు కాబట్టి అమరావతి చేశాడు అంతే.